హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 133. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మీకేదైనా సమస్యలు ఉన్నాయా? అయితే వెంటనే సంప్రదించండి. ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్య, ఉద్యోగ సమస్యలు, వ్యాపారములో, వ్యవసాయములో నష్టాలు రావడం, శత్రుభయం, నరదిష్టి, నాగదోషం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, గాలి గ్రహ చెడు ప్రయోగాల నుండి నివారణ చేయబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7075662225. ఎటువంటి సమస్యలకైనా ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. విక్రమ్ మనసు చాలా భారంగా బాధగా ఉంది. అతడి బాధ ఎవరికి చెప్పుకునే అవకాశం లేదు. అయినప్పటికీ తండ్రి ఆరోగ్యం కోసం తన బాధని బయటకు కనిపించకుండా ఓర్చుకున్నాడు. ఆ గది బయట హరిణి, అమర్నాథ్ అలాగే ధన చాలా టెన్షన్ పడుతున్నారు. లోపల ఏం జరుగుతుందో ఏమో అని. చూసి చూసి హరిణి ధైర్యం తెచ్చుకుంది. లోపల భయపడే విధంగా ఏమీ జరగలేదు. ఏమైనా జరిగితే ఇంతవరకు విక్రమ్ సైలెంట్గా ఉండడు అని నమ్మకం కలిగింది. విక్రమ్ డాడ్ని నిద్రపుచ్చి ఎవరూ ఆయన్ని డిస్టర్బ్ చెయ్యొద్దని, వాడు బయటికి రాకుండా అక్కడే ఉండిపోయి ఉంటాడు. అంకుల్ మీరు వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి, మార్నింగ్ మాట్లాడుకుందాం. ధనుంజయ్ మీరు వెళ్ళండి అని చెప్పి ఆమె హాల్లో సోఫాలో కూర్చొని తమ్ముడి కోసం ఎదురు చూస్తూ ఉంది. అమర్నాథ్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ ధన ఆ ఇంటి బయట లాన్లో గడిపాడు. తెల్లవారుజామున విక్రమ్ ఉలిక్కిపడి తండ్రి వైపు చూశాడు. ఆయన ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించారు. విక్రమ్ గట్టిగా ఊపిరి తీసుకొని నెమ్మదిగా గది బయటకొచ్చాడు. చూడబోతే అతడక్క టెన్షన్గా తన కోసం ఎదురు చూస్తూ కనిపించింది. అతడి గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నా అక్క ముందు ఎంతో నార్మల్గా వెళ్ళి నిల్చున్నాడు. ఆమె విక్రమ్ అంటూ అతన్ని పట్టుకొని ఏం జరిగిందిరా, డాడ్ ఏమన్నారు? విక్రమ్ నిట్టూర్చి ఏముంది, పెద్ద క్లాస్ ఇచ్చారు, సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఇంకొకసారి ఆయన పర్మిషన్ లేకుండా ఏమీ చేయకూడదు, చేస్తే ఊరుకోనంటూ నాకు చాలా క్లాస్ ఇచ్చి కాసేపటికి కూల్ అయ్యారు. నేను కూడా ఇంకేం డిస్కషన్ చెయ్యాలి అనుకోలేదు. డాడీకి ఇష్టం లేని పని చేయాలి అనుకోవడం లేదు. అందుకే డాడీకి సారీ చెప్పాను. దాంతో ఆయన రిలాక్స్గా నిద్రపోయారు. నేను ఆయన పక్కనే ఉన్నాను, అసలు డిస్టర్బ్ చేయలేదు, అలాగే చూస్తూ ఉన్నాను. సారీ అక్క, నేను నువ్వు టెన్షన్ అవుతుంటావని మర్చిపోయాను. హరిని తమ్ముణ్ణి హత్తుకొని అమ్మయ్య అంతా ఓకేగా, ఇంకేం సమస్య లేదుగా, అది చాలు, ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది. నువ్వు కూడా అర్థం చేసుకొని అనవసరమైన డిస్కస్ చెయ్యను అన్నావుగా, అంతే చాలు. సరే చాలా నీరసంగా ఉన్నావు, చూడు ఎలా ఉన్నావో, ఉండు కాఫీ తెస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ కిచెన్ వైపు వెళ్ళింది. విక్రమ్ బయటకొచ్చాడు. ఎదురుగా ధన చాలా కంగారుగా చూస్తుంటే విక్రమ్ ధన కూడా తన బాధ చెప్పుకోలేదు. ఎంతో నార్మల్గా ఒక లుక్ ఇచ్చి నువ్వేంట్రా రాత్రంతా ఇక్కడే జాగరం చేశావా ఏంటి? నువ్వు టెన్షన్ అయ్యేంత ఏమీ లేదులే, ఇట్స్ ఓకే, వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకో, మనం ఆఫీస్కి వెళ్ళాలి, చాలా వర్క్ పెండింగ్ ఉంది. ఎలాగో హైదరాబాద్ బ్రాంచ్ బాధ్యత బ్రాహ్మణికి ఇచ్చాంగా, చంద్రశేఖర్కి బదులిప్పుడు తనే అక్కడి మేనేజర్. ఒక గొడవ వదిలింది, ఆ క్రిమినల్స్ మన ఆఫీస్లో ఉండరు, నాకు అది చాలు, ఇంకా హైదరాబాద్తో పని లేదు అని వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ధన విక్రమ్తో మాట్లాడే ప్రయత్నం చేయలేకపోయాడు. విక్రమ్ అంత నార్మల్గా మాట్లాడుతున్నా చాలా డిస్టర్బ్ అయ్యారు అన్నది అతడి కళ్ళల్లో తెలుస్తుంది. కొంత సమయం గడిచింది. విక్రమ్ గదిలో ఉన్నాడు. విక్రమ్ ఫ్రెష్ అయి వచ్చాడు. ఎదురుగా హరిణి కాఫీతో కనిపించింది. అక్క ముందు స్మైల్ చేస్తూ కాఫీ తాగాడు. ఆమె డాడ్కి మెడిసిన్ ఇవ్వాలి, అలాగే
కాఫీతో కూల్ చేయాలని చెప్పి వెళ్ళింది. విక్రమ్ మనసు చాలా బాధగా ఉంది. అందుకే ఊపిరి తిరగని పనిలో మునిగిపోతే మైండ్ డైవర్ట్ అవుతుంది అనుకుంటూ బయటకు వచ్చాడు. సరిగ్గా అప్పుడే ధనా ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్ చేస్తుంది హైదరాబాద్ బ్రాంచ్ కొత్త మేనేజర్ బ్రాహ్మిణి. ధనా నిట్టూర్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఆమె సార్ అంటూ ఏదో చెప్పేలోపు ధనా అన్నాడు, కంగ్రాట్స్ హనీ అని. ఆమె అర్థం కానట్టు చూస్తూ, అదేంటి సార్ నన్ను హనీ అంటారు, నా పేరు బ్రాహ్మిణి. అప్పుడు ధనా, అంత పెద్ద పేరుతో పిలవలేకే హనీ అని షార్ట్కట్లో పిలుస్తున్నా. మొత్తానికి బ్రాంచ్ మేనేజర్ అయ్యావు, గుడ్. థ్యాంక్స్ సార్. నేను విక్రమ్ సార్కి కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు, అందుకే మీకు చేశాను అని చెప్పింది. ధనా పాకెట్లో ఉన్న విక్రమ్ ఫోన్ బయటకు తీసి చూస్తూ, ఓ సారీ హనీ, బాస్ ఫోన్ సైలెంట్లో నా దగ్గరే ఉంది, అందుకే బాస్ లిఫ్ట్ చేయలేదు. సరే, ఇంతకీ విషయం ఏంటి? సడన్గా మేనేజర్ పోస్ట్ ఇచ్చారు ఏంటి అని అడగడానికేగా. బాస్కి నీ వర్కింగ్ స్కిల్ నచ్చింది, అందుకే నిన్నెన్నుకున్నారు. నువ్వు బాస్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఒక 2 రోజులు ఆగు. ప్రస్తుతం బాస్ మూడ్ ఏమీ బాలేదు అంటుంటే బ్రాహ్మిణి తడబడుతూ అలాగా అంది. విక్రమ్ ధనా మాటలు వింటున్నాడు. అవతల వైపు బ్రాహ్మిణి అన్నది తెలుస్తుంది. అందుకే అతడు నిట్టూర్చి ఇంక చాలు ఫోన్ పెట్టు అనే ప్రయత్నంలో ఉండగా అవతలి వైపు బ్రాహ్మిణి అంటుంది, అంటే సార్, ఒక విషయం చెప్పాలి సార్కి. కాసేపటి క్రితం ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. సార్ని ఆదిత్య అంటూ పిలిచింది. విక్రమ్కి ఫోన్లో మాటలు వినిపిస్తున్నాయి. ధనా కూడా ఉలిక్కిపడ్డాడు. విక్రమ్ హడావిడిగా ముందుకొస్తున్నాడు. ధనా అర్థం కానట్టు అడుగుతున్నాడు, ఆదిత్య అంటూ పిలిచిందా? ఎవరు? పేరేమైనా చెప్పిందా? అప్పుడు బ్రాహ్మిణి, హా చెప్పింది సార్, తన పేరు స్వీటీ అంట. సార్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని ఆఫీస్కి వచ్చాను అనింది. సార్తో ఇంపార్టెంట్ విషయం ఏదో మాట్లాడాలి అని అడిగింది. నేను సార్ చెన్నై వెళ్ళిపోయారని చెప్తే ఒక్కసారిగా ఏడ్చేసింది. ఎందుకో తెలీదు. ఆ అమ్మాయిని చూస్తే ఎందుకో నాకు చాలా జాలి అనిపించింది. అంతేకాదు, తనని నేను ఇంతకు ముందే సార్తో చూశాను అనిపించింది. అందుకే సార్కి అని మాట పూర్తి కాలేదు. ధనా చేతిలో ఫోన్ విక్రమ్ లాక్కొని, వాట్? నువ్వేమంటున్నావు అసలు? నువ్వేం చేస్తున్నావు బ్రాహ్మిణి? తను ఏడుస్తుంటే నువ్వేం చేస్తున్నావు? హా, అసలు తను ఎందుకు వచ్చింది అక్కడికి? అసలేంటిది? వాట్స్ ద హెల్? అసలు ఎందుకు ఏడుస్తుంది? హా, టెల్ మీ డామ్ ఇట్ అంటూ గట్టిగా అరిచాడు. బ్రాహ్మిణి షాక్ అయింది. విక్రమ్ పక్కనే ఉన్న ధన తల పట్టుకొని కంగారుగా చూస్తుంటే బ్రాహ్మిణి తడబడుతూ, సారీ సార్, ఆ అమ్మాయి నాకు మాట్లాడే టైం ఇవ్వలేదు, వెంటనే బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. విక్రమ్ పిడికిలి బిగించి వస్తున్న కోపం కంట్రోల్ చేసుకుంటూ, ఓ షటప్ బ్రాహ్మిణి, డోంట్ ఎనీ వేస్ట్ ఆన్సర్, ఇట్స్ యూ ఆర్ మిస్టేక్ అని ఆమెకు చివాట్లు పెట్టాడు. కాల్ కట్ చేసి ధనా చేతిలో తన ఫోన్ లాక్కొని ధనా ఫోన్ అతడికి ఇచ్చేసి పక్కకి తిరిగి చూశారు. హరిణి కంగారుగా అతడి వద్దకు వచ్చి, ఏమైందిరా, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? అంతా ఓకేగా? ఓకే అన్నావుగా? డాడీ నిన్ను పిలుస్తున్నారు, అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటున్నారు, రా లోపలికి, మీరు కూడా రండి అంటూ ధనా వైపు చూసి పిలిచింది. విక్రమ్ ఫోన్ చెక్ చేసుకునే అవకాశం లేదు. అక్క ముందు ఏమీ మాట్లాడలేదు. మౌనంగా వెనకే నడిచాడు. ధనా కంగారు పడుతూ, ఈయన ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు అసలు. ఆ స్వీటీ ఆఫీస్కి ఎందుకు వచ్చిందో ఏంటో అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. మహిదర్, విక్రమ్ ఏమైందిరా, డల్గా ఉన్నావు, రా బ్రేక్ఫాస్ట్ చేద్దామన్నారు. విక్రమ్ ఎంతో నార్మల్గా మాట్లాడుతూ, డాడ్, నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి. ప్లీజ్ అక్క, నువ్వు డాడ్ని జాగ్రత్తగా చూసుకో, నేను వర్క్ చేసుకొని వచ్చేస్తా. ధనా, నువ్వు ఇక్కడే ఉండు. విక్రమ్, ఏమైంది మళ్ళీ? నువ్వు ఆ చంద్రశేఖర్ జనార్దన్తో ఏమైనా? నో డాడ్, నో వే, వాళ్ళతో ఇప్పుడు గొడవ పడే టైం లేదు. నా అంతటి నేను వాళ్ళ జోలికి వెళ్ళను. వాళ్ళు నా జోలికి వస్తే ఊరుకోను. ఇప్పుడు నేనే వేరే వర్క్పై వెళ్తున్నా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అవును సార్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీటింగ్ మిస్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది బాస్కి అని దీర్ఘం తీశాడు ధన. విక్రమ్ అతడి వైపు కోపంగా చూస్తూ, నోర్మి అన్నట్టు సైగ చేశాడు.
ధన ఓకే బాస్ అన్నట్టు సైలెంట్ అయిపోయాడు. విక్రమ్ అందరి వైపు ఒక లుక్ ఇచ్చి డాడ్ ప్లీజ్ మీరు ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు అని హడావిడిగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. విక్రమ్ కార్ తీసుకుని చాలా వేగంగా వెళ్తున్నాడు. హరిణి అర్థం కానట్టు ధన వైపు చూసింది. అతడు నన్నేం అడగండి నాకేం తెలీదు అన్నట్టు సైలెంట్గా సైడ్ అయ్యాడు. మహిధర్ గారు విక్రమ్ అంత నమ్మకంగా చెప్పి వెళ్ళాడు కాబట్టి టెన్షన్ అవ్వలేదు. విక్రమ్ కార్ నడుపుతూ ఫోన్ చూసుకున్నాడు. స్వీటీ చాలాసార్లు కాల్ చేసినట్టుంది. విక్రమ్ కంగారుగా అనిపించింది. ఎందుకు ఇన్నిసార్లు చేసింది, అసలు ఆఫీస్కి ఎందుకు వెళ్ళింది అని కార్ ఒక లోన్లీ ప్లేస్లో ఆపి ఆమెకు ఫోన్ చేశాడు. బట్ బ్యాడ్ లక్, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అంతే. విక్రమ్కి ఇంకాస్త కోపం వచ్చింది. వాట్ ఈస్ దిస్, ఈ పొగరు ఫోన్ ఆఫ్ చేసింది ఎందుకు? నన్ను టెన్షన్ పెట్టడానికి కాకపోతే ఫోన్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఏముంది? మిస్డ్ కాల్స్ చూసి నేను తిరిగి కాల్ బ్యాక్ చేస్తానని తెలుసుగా, అసలు ఎందుకు ఏడుస్తుంది? విక్రమ్ కొంత సమయం ఆమె కోసం ఆలోచిస్తూ ఏదో గుర్తొచ్చినట్టు ఉలిక్కిపడ్డాడు. ఓ నో, నేను హైదరాబాద్కి అక్కడ మనుషులకి దూరంగా ఉండాలి అనుకున్నాను. ఈ పొగరుతో మాట్లాడకూడదు అనుకున్నాను. మరి ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాను అని గట్టిగా ఊపిరి తీసుకొని ఇట్స్ ఓకే, తనకి నేను ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా తనతో నాకు ఎలాంటి డిస్కషన్ అవసరం లేదు. నాట్ ఎనీ మోర్ డిస్కషన్స్ అంటూ చేతిలో ఫోన్ కోపంగా పక్కన పెట్టేశాడు. ఎంతో కష్టం మీద అక్కడి నుండి అతడు ఆఫీస్కి చేరుకునే ప్రయత్నం చేస్తూ ఇంటి దగ్గర ఉన్న ధనతో తాను ఆఫీస్కి వెళ్తున్నట్టు చెప్పి తొందరగా ఆఫీస్కి రా, చాలా వర్క్ ఉంది అని ఫోన్ కట్ చేశాడు. ధన మామూలు షాక్ అవ్వలేదు. ఇదేంటి బాస్, హైదరాబాద్ వెళ్ళడం లేదా? అంటే స్వీటీని మీట్ అయ్యే అవకాశం లేదా? ఆఫీస్కి వెళ్తా అంటున్నారేంటి అనుకున్నాడు ధన. ధన సైలెంట్గా ఉండడం గమనించి విక్రమ్ ఇరిటేట్ అవుతూ రేయ్ ఏంటి మాట్లాడవు? నీ మైండ్లో నాన్సెన్స్ డిలీట్ చేసి ఆఫీస్కి రా. నాకు ఇంపార్టెంట్ వర్క్ ఆఫీస్లో ఉంది, హైదరాబాద్లో కాదు అని కాల్ కట్ చేశాడు. ధన నిట్టొచ్చి ఆఫీస్కి చేరుకున్నాడు. అతడు వెళ్ళేసరికి అక్కడ బాస్ ఉంటాడు. అందరి మీద అరుస్తూ వర్క్ చేస్తూ చిరాకు పడుతూ ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ విచిత్రంగా విక్రమ్ అక్కడ లేడు, ఆఫీస్కి రాలేదు అన్నారు అక్కడి వాళ్ళు. విక్రమ్ ఫోన్ చేసి ఉంది. ధనాకి సీన్ అర్థమైంది. ఈయన నాకు అర్థం కారు అని నిట్టూర్చాడు. అమెరికా చేరుకున్న విక్రాంత్ చాలా కంగారుగా హాస్పిటల్కి చేరుకున్నాడు. అతడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అనన్యకి ఎలా ఉందో, తన కొడుకు సౌరవ్కి ఏమైందో అని విక్రాంత్ చాలా భయపడుతూ హాస్పిటల్లో అడుగుపెట్టాడు. అక్కడికి ఆల్రెడీ చేరుకున్నారు మహేంద్ర వర్మ, కమలిని గారు, ఎఫ్ఎం భువన, తులసి గారు అంతా అనన్య చెంత ఉన్నారు. సౌరవ్ బెడ్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటూ కనిపించాడు. అలాగే సౌరవ్ స్పృహలో ఉన్నాడు. అనన్య సైలెంట్గా కూర్చొని కనిపించింది. అంతే. అంతా ఒక చోట ఉండేసరికి విక్రాంత్కి ధైర్యం వచ్చింది. గట్టిగా ఊపిరి తీసుకొని అనన్య ముందుకొచ్చాడు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న అనన్య విక్రాంత్ని తలెత్తి చూసింది. సౌరవ్ ప్రాణాపాయ స్థితిలో లేడు. చిన్న చిన్న గాయాలయ్యాయి. 1 వీక్లో కోలుకుంటాడు అన్న తెలుస్తుంది. కొడుకు ముందుకొచ్చి సౌరవ్ ఏంటిది, ఏం జరిగింది అన్నాడు విక్రాంత్. సౌరవ్ జరిగింది చెప్పలేదు. సింపుల్గా ఇట్స్ యాక్సిడెంట్ డాడ్, బట్ ఐఎమ్ ఓకే, డోంట్ వరీ అన్నాడు. విక్రాంత్ అనన్య వైపు తిరిగాడు. ఆమె భయంగా విక్రాంత్ని హత్తుకుంది. విక్రాంత్ అతడు గట్టిగా హత్తుకొని హే అనన్య ఏమైంది అని, నువ్విలా అయిపోతే ఎలా రా? లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతాయి. చూడు సౌరవ్ ఎంత కూల్గా ఉన్నాడో. నువ్వు అప్సెట్ అయ్యి ఇలా అయిపోతే నేనేం కావాలి? చాలు ప్లీజ్ విక్కీ, ఇంకేం చెప్పద్దు. ఇలాంటివి ఏదో జరుగుతుందని నేను సౌరవ్ అమెరికా వెళ్తానంటే వద్దు అన్నాను. నా మాట వినలేదు. చూడు బెడ్ మీద ఎలా పడుకున్నాడో. ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది తెలుసా? ఎంత భయపడ్డానో చెప్పలేను. వీడికి తోడు నువ్వు కూడా నా మాట వినకుండా విదేశాలకు పోయావు. ఇంకా నయం, నీకేం కాలేదు. ఇంకా చాలు విక్కీ, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. వెళ్ళిపోదాం వెంటనే. మీరిద్దరూ నాకు దూరంగా ఉండడానికి వీలేదు. కేశవ్ అనన్య ముందుకొచ్చాడు. అమ్మ అనన్య, నువ్వు టెన్షన్ అవ్వకు. అంతా నువ్వు చెప్పినట్టే వింటారు. నువ్వెలా అంటే అలా సరేనా? బాధపడకు.
బాబు సౌరవ్, నువ్వు దిగులు పడకు. నీకు మీ మావయ్య ఉన్నాడు. నువ్వు కోలుకునే వరకు నీతోనే ఉంటాడు. అనన్య కన్నీళ్లు చూడలేని విక్రాంత్ ఆమెను కంట్రోల్ చేస్తూ ఓకే ఓకే, ఇంకిక్కడ వద్దు, వెళ్ళిపోదాం. కాస్త సౌరవ్కి బెటర్ అవ్వని అన్నాడు. అనన్య కళ్ళు తుడుచుకొని ఓకే అనింది. కమలిని ఒక జ్యూస్ గ్లాస్ తెచ్చి విక్రాంత్ చేతికిచ్చి సైగ చేసింది. అనన్య ఏమీ తీసుకోలేదు అని. విక్రాంత్ భార్యని పాపాయిలా చూసుకుంటూ ఆ జ్యూస్ తాగించి కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం అక్కడంతా కంట్రోల్ అయింది. మరుసటి రోజు సౌరవ్ని ఇంగ్లాండ్ తీసుకువెళ్ళొచ్చని డాక్టర్స్ చెప్పారు. అంతా హమ్మయ్య అనుకున్నారు. ముఖ్యంగా అనన్య రిలీఫ్గా ఫీల్ అవుతూ అటు కొడుకుని ఇటు భర్తని పట్టుకుని కూర్చుంది. ఆమె పరిస్థితి తెలిసి ఎవరూ ఆమెని కదిల్చే ప్రయత్నం చేయలేదు. మరోవైపు సౌరవ్ అక్కడికి స్వీటీ రాలేదు. ఆమెకు తనని చూడాలి అనిపించలేదు. కనీసం నా మీద కొంచెం కూడా జాలి, ప్రేమ కలగలేదు. స్వీటీ, నువ్వు నన్ను ఎంత ఇగ్నోర్ చేస్తున్నావు? నిన్ను నేను వదిలిపెట్టను. నీకు నా వాల్యూ తెలిసేలా చేస్తాను. అలాగే నన్ను కొట్టిన వాడి అంతు చూస్తాను. నేను ఇండియా తప్పకుండా వస్తాను. నన్ను వదిలించుకోలేవు అనుకుంటూ ఉన్నాడు సౌరవ్. అంతలో సౌరవ్కి యాక్సిడెంట్ జరిగిందని, హాస్పిటల్లో ఉన్నాడని నీల్ మల్హోత్రాకి తెలిసింది. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి వచ్చాడు. అక్కడ ఉన్న సౌరవ్ని చూసి చాలా ఎమోషన్ అయిపోతూ, కంగారు పడుతూ అక్కడి వాళ్ళని కంగారు పెడుతూ ఉన్నాడు. అనన్య ఎలా ఉందో, ఎంత భయపడిపోయిందో అన్నట్టు చూస్తుంటే విక్రాంత్ నీల్ని కంట్రోల్ చేశాడు. ఇట్స్ ఓకే నీల్, స్మాల్ యాక్సిడెంట్, టెన్షన్ ఏమీ లేదు, నువ్వు కంగారు పడద్దు అంటున్నాడు. నీల్ మల్హోత్రా విక్రాంత్ని హక్ చేసుకుని, సారీ విక్రాంత్, నాకు విషయం తెలిసింది, నేను తట్టుకోలేకపోయాను. సౌరవ్ అంటే అనన్యకి ఎంత ఇష్టమో, ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. అందుకే కంగారు అనిపించి వచ్చేశాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే క్షమించండి అన్నాడు నీల్ మల్హోత్రా. సౌరవ్ అర్థం కానట్టు చూస్తున్నాడు. అతడికి నీల్ మల్హోత్రా అంటే ఎవరో తెలీదు. అనన్య నీల్ మనసు అర్థం చేసుకుని ఇట్స్ ఓకే నీల్ అంటూ సౌరవ్ వైపు చూసి, ఈయన నీల్ మల్హోత్రా, నీకు బాబాయ్ అవుతారు. అమెరికాలోనే ఉంటారు. మీ చిన్ననానమ్మ సన్. మీ డాడీకి బ్రదర్ అవుతారు. బిజినెస్ వ్యవహారాలతో ఎప్పుడు బిజీ, అందుకే నిన్నెప్పుడు కలవలేదు. అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్లో ఉన్నారు, ముఖ్యంగా కేశవ్. అతడికి నీల్ అంటే ఇష్టం లేదు, అందుకే ఏమీ మాట్లాడలేదు. కమలిని గారు కలగచేసుకుని, ఎలా ఉన్నావు నీల్, మాలిని ఎలా ఉంది అంటూ ఉంటే, నీల్ అంతా బాగున్నామంటూ సౌరవ్ చేయి పట్టుకొని, నీకు ఈ నీల్ మల్హోత్రా ఉన్నాడు సౌరవ్, నీకు నేను కూడా తండ్రిని అనుకో. నువ్వెప్పుడు ఏ హెల్ప్ కావాలి అనుకున్నా నన్ను గుర్తు చేసుకో, ఓకే అన్నాడు. సౌరవ్కి నీల్ మాటలు ఓవర్ రియాక్షన్గా వచ్చాయి. అంతేకాదు, తనకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తుంటే గ్రేట్గా ఫీల్ అయ్యాడు. అందుకే ఓకే బాబాయ్ అంటూ నవ్వాడు. నీల్ సౌరవ్ తలపై చెయ్యి వేసి నిమురుతూ ఎంతో ఎమోషన్ అవుతూ ఉన్నాడు. విక్రాంత్ కలగ చేసుకుని, ఓకే, కానీ నువ్వు రెస్ట్ తీసుకో, మేమంతా బయట ఉంటాం. అనన్య, నీకు రెస్ట్ అవసరం. కేశవ్, నువ్వు సౌరవ్ దగ్గర ఉండు. నీల్ రారా అంటూ అతన్ని తీసుకుని బయటకు వచ్చేశాడు. అంతా అక్కడి నుండి బయటకు వచ్చారు. భువన నీల్ వైపు చూసి డౌట్గా అడిగింది, నీకు సౌరవ్ యాక్సిడెంట్ విషయం ఎవరు చెప్పారు నీల్ అని. అతడు ఆమె వైపు చూసి నిట్టూచి, ఈ మధ్య నేను అనన్యని మీట్ అయ్యాను. మీ అందరినీ చూశాను, చాలా హ్యాపీగా అనిపించింది. సౌరవ్ అమెరికాలో ఉన్నాడు అన్నారు కదా, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళకి సౌరవ్ డీటెయిల్స్ చెప్పాను. అవకాశం ఉంటే అనన్య సార్ని ఒకసారి చూడాలి అని, కానీ అడ్రస్ దొరకలేదు. అసలు తను అమెరికాలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ లేదు. 2 days బ్యాక్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, సౌరవ్ అడ్రస్ లభించిందని. అంతేకాదు, తనకు యాక్సిడెంట్ అయ్యింది అని, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని. అంతే, నాకేం అర్థం కాలేదు. వెంటనే ఇక్కడికి వచ్చాను అంటూ విషయం చెప్పాడు నీల్. అక్కడ ఉన్న అనన్యకు తప్ప అందరికీ తెలుసు, సౌరవ్ నిన్న మొన్నటి వరకు అమెరికాలో లేడు అని. నీల్ అబద్ధం చెప్పడం లేదని. అందుకే అంతా నీల్ని అర్థం చేసుకున్నారు. కొంత సమయం అందరూ మాట్లాడుకున్నారు. అంతలో అనన్యకి ఏదో గుర్తొచ్చినట్టు విక్రాంత్ వైపు చూసి, విక్కీ, నీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని అడిగింది. విక్రాంత్ ఆమెను తీసుకొని పక్కకు వెళ్ళాడు.
నీల్ ఒక చోట కూర్చొని అనన్యనే తలుచుకుంటూ 25 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో అనన్య నిండు గర్భిణి. హాస్పిటల్లో చేర్చారు. 2 రోజులుగా ఆమెకు నొప్పులు వస్తున్నాయి. డాక్టర్స్ ప్రసవం కష్టమవుతుందేమో, సిజరీన్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. విక్రాంత్ చాలా కంగారు పడుతున్నాడు. అనన్యపై ఉన్న ప్రేమతో నీల్ మల్హోత్రా ఆమె క్షేమం కోసం దేవుణ్ణి వేడుకున్నాడు. ఆ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అంతలో అనన్య హెల్త్ విషయంలో మరో దారుణమైన విషయం తెలిసింది. ఆమెకు హెల్త్ విషయంలో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయని, ఈ బిడ్డ తర్వాత మళ్ళీ తల్లయ్యే అవకాశాలు లేవు అని తెలిసి విక్రాంత్ తట్టుకోలేకపోయాడు. అక్కడే ఉన్న నీల్ మల్హోత్రా విక్రాంత్ బాధ అతడు కూడా అనుభవించాడు. మరో బిడ్డకు అవకాశం లేకుంటే ఇప్పుడైతే బిడ్డ పుడుతుందిగా, అనన్యకేమీ కాకుండా డెలివరీ అయిపోతే చాలు అన్నట్టు ఫీల్ అయ్యాడు. సరిగ్గా అదే హాస్పిటల్లో అతడికి తెలిసిన వ్యక్తి కనిపించాడు. అతడు ఒక బార్ మేనేజర్. నీల్ హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు ఆ బార్కి వెళ్ళి ఫుల్గా తాగే అలవాటు ఉంది. అతడికి నీల్ మల్హోత్రా స్పెషల్ కస్టమర్. డబ్బులు వర్షం కురిపిస్తూ తాను చెప్పినట్టు అక్కడంతా నడుచుకుని ఆర్డర్స్ వేసేవాడు. కోరినంత డబ్బిస్తుంటే అతడికి మర్యాదలు చేయకుండా ఎలా ఉంటారు మేనేజర్? నీల్ మల్హోత్రాని స్పెషల్గా ట్రీట్ చేస్తుండేవాడు. ప్రస్తుతం నీల్ మందు మానేశాడు అనన్య కోసం. అందుకే ఆ బార్కి చాలా కాలంగా వెళ్ళలేదు. ఆ మేనేజర్ నీల్ మల్హోత్రాని చూసి చాలా బాధపడుతూ సార్ అని గబుక్కున నీల్ కాళ్ళ మీద పడ్డాడు. నీల్ మల్హోత్రాకి ఏమీ అర్థం కాలేదు. ఏం జరిగింది, ఏంటిది అంటూ అతడిని పైకి లేపి అడుగుతున్నాడు. అతడు ఏం చెప్తాడు? అసలు ఇంతకీ అనన్య హాస్పిటల్లో డెలివరీ టైం దగ్గర ఉన్నప్పుడు ఇతను నీల్ దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుస్తుంది. లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.